ఒక గ్రామం యొక్క జనాభా ఎంత? 10,000. సో ఇందులో పురుషుల సంఖ్య ఫస్ట్ మైనోడి చేద్దాం. పురుషులు ఎంతమంది ఉన్నారు? 3/5 వంతు. 10,000 గాను 3/5 వంతు మంది పురుషులు అంటారు. అంటే 5 1 5 2 అంటే 2,000 × 3 ఎంత అవుతుంది? పురుషులు 6,000 మంది. ఒకటి గుర్తుపెట్టుకో, పురుషులు మొత్తం జనాభా 10,000 అంటే పురుషులు అందులో 6,000 మంది ఉన్నారంటే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? 4,000 మంది స్త్రీలు ఉంటారు. వెరీ గుడ్. తర్వాత ఇప్పుడు ఒక పాయింట్ చెప్పాడు, పురుషులు 20% మంది పురుషులకు వివాహం అయినది అన్నాడు. అంటే 6,000 మంది పురుషుల్లో సో వివాహ పురుషులు ఎంతమంది ఉన్నారు? 6,000 గాను 20% మందికి వివాహం అయ్యాయి. అంటే 6 12 అంటే 1,200 మంది పురుషులకు వివాహం అయ్యాయి. 1,200 మంది పురుషులకు వివాహం అయిందంటే 1,200 మంది స్త్రీలకు కూడా వివాహం అయినట్టే కదా. సో పురుషులు 6,000 అయితే స్త్రీలు ఎంత అవుతారు? 4,000. అంటే పెళ్ళైన స్త్రీలు ఎంతమంది ఉన్నారు? సో 4,000 గాను 1,200 మంది పెళ్ళి. ఇప్పుడు పెళ్లి కాని స్త్రీలు చూద్దాం. పెళ్లి కాని అమ్మాయి అంటే 4,000 మందిలో 1,200 మందికి పెళ్ళి. అంటే పెళ్లి కాని మిగిలిన ఎంతమంది? 2,800. ఇప్పుడు మనకి ఏమన్నాడు? మొత్తం జనాభాలో పెళ్లి కాని అమ్మాయిల సంఖ్య అన్నాడు. మొత్తం జనాభా అంటే 10,000 కదా. అంటే మొత్తం జనాభా కింద రాయండి. పెళ్లి కాని అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? 2,800 మంది ఉన్నారు. ఎంత శాతం అంటే ఇంటూ 100 చేసుకో. సో కింద 4 సున్నాలు పైన 4 సున్నాలు క్యాన్సల్. ఏమీ లేదు, 28%. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. పెళ్లి కాని అమ్మాయిల శాతం ఎంత? 28%. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్.